హాయ్ ఎవ్రీవన్, నేను గీత. నేను మా మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళొచ్చాను అనమాట. అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే వెళ్ళేటప్పుడు ఖాళీగా వెళ్ళిపోతాము, వచ్చేటప్పుడు అయితే ఎన్ని తీసుకొని వస్తామో సరదాగా చేస్తున్నాను అనమాట. దాదాపు అందరి మదర్స్ అలానే చేస్తారు. మా మమ్మీ అయితే చూడండి ఎన్ని పార్సల్స్ కట్టేసిందో. 1 2 3 4 5 6 7 8 9 10 11 ఇంకా చికెన్ పికిల్, ప్రాన్స్ పికిల్ ఇవన్నీ కూడా పంపించారనమాట. ఇవన్నీ ఇలా చక్కగా ఇలా కవర్స్ కట్టేసి అయితే పంపిస్తారు మా మమ్మీ ఎప్పుడు వెళ్ళినా కూడా. ఇవి ఆమె అంత ఓపిక్గా కట్టిస్తాయి. ఇక్కడికి వచ్చాక నాకు ఇవి తీసుకోవాలంటే చాలా కష్టంగా అనిపిస్తుంది అనమాట. అసలు చాలా చాలా స్ట్రాంగ్గా ఇలా ముడివేసి పంపిస్తారనమాట. చాలా కష్టమైపోతుంది ఇవన్నీ తీసుకోవాలంటే. మసాలాలు కూడా పంపించారు. ఇంకా నేనైతే ఆ ముడైతే ఇప్పదీలేను, ప్రతిదీ ఇలా కట్ చేస్తూ ఉంటాను అనమాట, కొంచెం ఈజీ అయిపోతుందని. నిజంగా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే ఎంత హ్యాపీగా ఉంటుందో కదా. అంటే మనం ఎవరైనా సరే పిల్లలు వండుకోరు, తినరు ఇలా అని కాదు, బట్ ఏంటో వాళ్ళు పిండి మసాలాలు, కారప్పళ్ళు, పికిల్స్, పిండి వంటలు ప్రతిదీ కూడా మనకేమీ రాదు అనుకొని పంపిస్తుంటారు. నిజంగానే రాదు అసలు మనకైతే. నిజంగా అందరు అమ్మలు అంతే కదా. అసలు అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే నేనైతే ఖాళీగా వెళ్తాను. నాకు లగేజ్ మోసుకెళ్ళడం అయితే ఇష్టం ఉండదు అనమాట. ఏం తీసుకెళ్ళమన్నా కూడా తీసుకురమ్మన్నా కూడా తీసుకురాను. అవన్నీ నీకు పార్సిల్ చేసి పంపించాలి, ఆ ప్యాకింగ్లు బాక్స్లు అన్నీ తీసుకొని వచ్చాయని చెప్పేసి ఎన్నిసార్లు చెప్పినా కూడా మళ్ళీ ఉట్టిగానే వెళ్తూ ఉంటాను అనమాట. బట్ కానీ అట్లా వెళ్తే అసలు ఒప్పుకోరు. నువ్వు ఏం పట్టుకెళ్ళావో అవన్నీ ఆ డబ్బాలు మాత్రం తీసుకురావాల్సిందే అంటారు. నేను మళ్ళీ ఈ డబ్బాలు ఎక్కడ పడేస్తానో కూడా నాకైతే అసలు గుర్తుండదు అనమాట. అక్కడ మా మమ్మీ అయితే డబ్బాలు తీసుకెళ్ళకపోతే అస్సలు ఒప్పుకోరు. నువ్వు డబ్బాలు తేవాల్సిందే, మళ్ళీ ఏమన్నా పంపించాలనుకో నీకు ఎలా పంపించాలి ఏదని అని చెప్పేస్తూ ఉంటారండి. ఆమంత ఓపికగా పంపించిన ఇవన్నీ ఇలా ఓపెన్ చేసి తీసి ఇవన్నీ పెట్టాలంటే నాకైతే బాగా కష్టమైపోతుంది. ఇవన్నీ సర్దుకోలేక చాలానే ఐటమ్స్ ఉన్నాయి. అసలు ఏమేమి ఉన్నాయో కూడా నేను ఇంకా ఏం పార్సల్ చేసినా కూడా నేను చూడను అనమాట. మేము వచ్చేసరికి అన్నీ రెడీ చేసి ప్యాకింగ్ చేసేసి కార్లో పెట్టేస్తారు. ఇప్పుడు ఇవన్నీ సర్దుకొని అసలు ఏమేమి ఉన్నాయి ఇవన్నీ కూడా చూడాలి. ఆల్మోస్ట్ చాలానే పంపించారు. ఇవన్నీ ఇప్పదీయాలంటే చాలా కష్టమైపోతుంది. అసలు ఇప్పదీయాలంటేనే ఇంత కష్టమైపోతుంది. ఆమె వండి అన్ని ప్యాకింగ్లు చేసి ఇలా రెడీ చేయాలంటే అంత కష్టపడాలి. కానీ అమ్మలు ఎవరు అలా అనుకోరండి, చాలా ఓపికగా చేస్తూ ఉంటారు పిల్లలు తింటారని చెప్పేసి. మా అమ్మే కాదండి, ప్రతి అమ్మ కూడా అలానే చేస్తూ ఉంటారనమాట. మా మమ్మీ అయితే చాలా ఓపికగా చేస్తారండి ప్రతిదీ కూడా అండి. ఎప్పుడైనా వెళ్తే ఇలా ప్రతిదీ ఏది కూడా కారపొడి, పికిల్స్ కానివ్వండి, దోశల పిండితో సహా నేను పట్టుకుంటాను. అయినా సరే మళ్ళీ నేను ఎక్కడ ఇంటికి వచ్చి స్ట్రైన్ అయిపోతానని చెప్పేసి దోశల పిండితో సహా అంతా పంపిస్తారనమాట. చాలా ఓపికగా చేస్తారు. కర్రీస్ 2 డేస్కి సరిపడా కర్రీస్, చికెన్ ఫ్రై ఇవన్నీ కూడా పంపించారు. ఇప్పుడు ఇవన్నీ సర్దాలి. ఆమంతా ఓపికగా పంపిస్తే అవి తీసుకొని సర్దుకోవడానికి కూడా నాకు కష్టమైపోతుంది. నిజంగా అవన్నీ వండి ప్యాకింగ్ చేయాలంటే అమ్మలకి ఎంత కష్టమైపోతుంది. అమ్మలందరూ అంతే కదా.